హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ డైలీ డీట్స్. ఈరోజు సండే కదా అని బయటికి వెళ్దాం అని అనుకున్నాం. జస్ట్ ఇంట్లో బోర్ కొడుతుంది అని. సో సరే అని చెప్పి తీసాము. ఏదన్నా షాపింగ్కి అలా వెళ్దాంలే అని చెప్పి తీసాము. ఇంకా వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి నా షాపింగ్ తెలిసిందేగా, జెంట్స్కి షాపింగ్ అంటే అసలు ఇంట్రెస్టే ఉండదు. సో ఇంకా అతనికి షాపింగ్ ఇంట్రెస్ట్ లేదు అన్నారు. సరే ఎక్కడికి వెళ్దాం అని చెప్పి అడిగాను. అడిగితే నేను నిన్ను ఒక ప్లేస్కి తీసుకెళ్తాను ఈరోజు అన్నారు. ఏంటి ఆ ప్లేస్ అని నేనైతే, అంటే విజయవాడలో అంత చెప్పుకోదగ్గ ప్లేసెస్ ఒక 4-5 ఉన్నాయి అంతే. సో ఎక్కడికి తీసుకెళ్తారా అని అనుకుంటూ ఉన్నాను నేను. బస్ స్టాండ్ నుంచి ఇంకా రైట్ తీసుకొని కనకదుర్గమ్మ టెంపుల్ సైడ్ తీసుకెళ్లారనమాట. ఇంక అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మనకు అర్థం అవ్వకుండా ఉండిద్దా, అక్కడ అటు సైడ్ ఉన్న ప్లేసెస్ నాకు తెలిసినంత వరకు భవానీ ఐలాండ్ అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అనుకున్నట్లుగానే భవానీ ఐలాండ్కి తీసుకెళ్లారు. ఈరోజు భవానీ ఐలాండ్లో మేము ఎలా స్పెండ్ చేసామనేది నేను మీకు చూపిస్తాను. భవానీ ఐలాండ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఎంట్రీ టికెట్ తీసుకోవాలండి. పెద్దవాళ్ళకైతే 120 రూపీస్, అదే చిన్నపిల్లలకైతే 90 రూపీస్ ఉంది ఎంట్రీ టికెట్. టికెట్ కౌంటర్ పక్కనే మనకి ఇంకో బోర్డు డిస్ప్లే చేసింది. అవేంటంటే కాంబో ఆఫర్స్ అనమాట. మనం లోపల ఏవైతే చూడాలి అని అనుకుంటామో వాటికి ముందే ఎంట్రీ టికెట్స్ అనమాట. ఆ ఎంట్రీ టికెట్స్ మనం ఏవైనా చూడాలి అని అనుకుంటే వాటి ఎంట్రీ టికెట్స్ మనం సెలెక్ట్ చేసుకొని పర్టికులర్గా వాటి వరకు మనం టికెట్ తీసుకోవచ్చు. ఎంట్రీ టికెట్ తీసుకుని కొంచెం ముందుకు వెళ్తే మనకు అక్కడ వెయిటింగ్ హాల్ లాగా చైర్స్ వేసి ఉంటాయి. అక్కడ మనం వెయిట్ చేయాలి. ఆ బోట్ నిండేంతమంది వచ్చే వరకు వెయిట్ చేసి, ఆ తర్వాత అందరు వచ్చిన తర్వాత ఆ బోట్లోకి వెళ్ళి అటు సైడ్ బోట్ ఎక్కి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అటు సైడ్కి భవానీ ఐలాండ్ ఉంటుంది.
భవానీ ఐలాండ్స్‌లో మనకి రిసార్ట్స్ గూడా ఉంటాయండి. సో, మనం స్టే చేయాలి అని అనుకునే వాళ్ళు స్టే చేయొచ్చు. చిన్న పిల్లలు ఆడుకోవడానికి చాలా ప్లేస్ ఉందండి. గ్రీనరీ గాని మంచిగా ఉంది. ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకి చాలా బావుంటుంది ఇది. పిల్లలు ఆడుకోవడానికి ప్లెంటీ ఆఫ్ గేమ్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. ఆ గేమ్స్ గూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడున్న గేమ్స్ మనం ఏవైనా ట్రై చేయాలంటే ప్రతి దానికి కొంత అమౌంట్ పే చేయాలి. ఇక్కడ చిన్న పిల్లలు ఎక్కి దిగుతూ ఉన్న ఈ స్పైడర్ వెబ్‌కైతేనేమో ₹50 అండి. ఈ పైన చూసారా ఇక్కడ జిగ్‌జాగ్ గానీ, ఇంకొకటి జిప్ లైన్ గానీ ఇవైతే ₹100. స్కై సైకిల్ అయితే మాత్రం ₹150 పే చేయాలి. దాని మీద సైకిల్‌తో రైడ్ చేస్తాం. స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో ఎంట్రీ టికెట్‌తో పాటు ఇంకా కాంబో గూడా ఉంటాయనని చెప్పాం గదండీ! వాటిల్లో మేము తీసుకున్న వాటిల్లో ఒకటొచ్చేసి ఈ అద్దాల మేడ అంటారు దీన్ని. సో, ఈ అద్దాల మేడ లోపల నేనైతే చాలా థ్రిల్ ఫీల్ అయ్యాను. ఎటు సైడ్ మనకి మిర్రర్ ఉంది, ఎటు సైడ్ లేదు అనేది మనకేం అర్థం గాదు. ఒక సైడ్ ప్లేస్ ఉందనేది అర్థం గాదు. అసలు లోపలైతే చాలా, చాలా థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ అనిపిచ్చింది. నేనైతే ఫస్ట్ టైమ్ చూడడం ఇలాంటివి. ఆ మిర్రర్ మేజ్‌లో మనకి ఆ ఉన్న కలర్స్ గూడా చేంజ్ అవుతూ ఉంటాయి. గ్రీన్ ఒకసారి, బ్లూ ఒకసారి అలా మారుతూ ఉంటాయి. మధ్య మధ్యలో ఏవో ఒక భయపెట్టేలాంటి ఒక విచిత్రమైన బొమ్మలు గూడా ఉన్నాయి ఆ లోపల. అలా మిర్రర్ మేజ్ నుంచి ఇంకా బయటికి రాగానే అక్కడ మళ్ళీ పిల్లల గేమ్స్ అండి. పిల్లలకైతే అసలు చాలా 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 బావుంటుంది. ట్రైన్ గేమ్స్ చాలా ఉన్నాయి ఇంకా. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము తీసుకున్న టికెట్‌లో ఫస్ట్ ఐటెమ్ అనేది మిర్రర్ మేజ్ అనమాట. అదే అద్దాల మేడ. దాని తర్వాత సెకండ్ ఐటెమ్ కోసం ఇప్పుడు మా ప్రయాణం సాగుతుంది. సెకండ్ ఐటెమ్ ఏంటంటే రోబోటిక్ పార్క్ అనమాట.
రోబోటిక్ పార్క్ అయిపోయిన తర్వాత మేము తీసుకున్న టికెట్లో థర్డ్ వన్ వచ్చేసి మేజ్ గార్డెన్. మేజ్ గార్డెన్ అంటే మనకి తికమక తోట అంటారు కదా, లోపలికి వెళ్తే బయటికి రాలేము, ఎటు నుంచి రావాలో అర్థం కాదు అన్నట్లుగా అంటారు కదా. కానీ నాకైతే మేము లోపలికి వెళ్ళాము, బట్ ఈజీగానే బయటకు వచ్చేసాం. అంత థ్రిల్లింగ్ అని నాకైతే ఏం అనిపించలేదు మేజ్ గార్డెన్లో. మేజ్ గార్డెన్ నుంచి ఇంకా బయటకు వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా కొన్ని గేమ్స్ ఉన్నాయి. తర్వాత ఇంకా అప్పటికే చాలా టైం అయింది, ఫుల్ ఆకలేస్తుంది. ఇంక ఇక్కడ ఎక్కడైనా రెస్టారెంట్ ఏమైనా ఫుడ్ ఏమైనా అవైలబుల్గా ఉంటుందా అని చెప్పి పక్కన అడిగితే అక్కడ ఒక రెస్టారెంటే ఉంది మనకి భవానీ ఐలాండ్లో. సో ఆ రెస్టారెంట్లోకి వెళ్ళిపోయామన్నమాట. దాని పేరు అమరావతి ఆతిథ్యం ఆ రెస్టారెంట్ పేరు. అసలు నాకైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది. మేము ప్రాన్స్ కర్రీ అండ్ ఫిష్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము, అండ్ రోటీస్ కూడా. సో నాకైతే ప్రాన్స్ కర్రీ మాత్రం అసలు సూపర్గా నచ్చింది. ఎవరైనా కానీ భవానీ ఐలాండ్ వెళ్తే ప్రాన్స్ కర్రీ ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. వాటర్ గేమ్స్ అన్నీ అయిపోయిన తర్వాత బోట్ కోసం కొంతసేపు వెయిట్ చేస్తే సరిపోతుంది. 5 to 10 minutes హార్డ్లీ అంతే. సో బోట్ రాగానే మళ్ళీ రిటర్న్ టు విజయవాడ ఫ్రమ్ భవానీ ఐలాండ్. ఓవరాల్గా నాకైతే చాలా బాగా అనిపించింది. పిక్నిక్కి కానీ అలా ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ భవానీ ఐలాండ్స్ గురించి మొత్తం కవర్ చేశానని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.